CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 6% VA on gold jewelry. Offers only in Kakinada, Rajahmundry, Eluru. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, 2002 వరకు చూడలేదే ఇంత సరుకు వంటి ఎన్టీఆర్ గారికి రాసినటువంటి లిరిసిస్ట్ మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉంది మీ పాటల ప్రయాణం? కూల్ అండి, కూల్గా సాగుతుంది. మేఘంలాగా వచ్చాను కాబట్టి కూల్గానే సాగుతున్నాను. ఫస్టే నాకు అదృష్టాన్ని నమ్ముతారా, టాలెంట్ నమ్ముతారా? అంటే మీరు రావడంతో ఇండస్ట్రీకి నాగార్జున గారు పెద్ద హీరోతో సినిమాతో స్టార్ట్ అయ్యారు. సో ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా గొప్పగానే అనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అది, ఫస్ట్ ఛాన్స్ నాకు పైగా లైఫ్లో. నేను అనుకోలేదు నాగార్జున గారి పాట రాసే అవకాశం వస్తుందని. పాట రాద్దాం అనుకున్నప్పుడు అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశమే. బట్ మామూలుగా వెళ్ళాను సూపర్ గుడ్ ఆఫీస్కి, పకటప్పరావు గారిని కలవడం, ఆయన అవకాశం ఇవ్వడం, డైరెక్టర్గా దాన్ని ఒప్పుకోవడం వీర ప్రతాప్ గారు. సో అలా సాగి ఫస్ట్ పాట పడింది. నాగార్జున గారితో మీకు ఇన్సిడెంట్ గురించి పంచుకుంటారా మాతో? ఆ రోజు మామూలుగా అప్పారావు గారు మాట్లాడుతున్నారు లోపల, ట్యూన్ వినిపించారు నాకు. అక్కడ అప్పారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఉంటే అక్కడ అంతా మిగతా టీం అంతా ఉన్నారు. డైరెక్టర్ గారు లేరు కానీ మిగతా టీం అంతా ఉన్నారు. నారాయణ గారు, సమ్మగారు, కో డైరెక్టర్, ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఆయన వచ్చి నాకు ట్యూన్ వినిపించారు అప్పారావు గారు పెట్టుకుంటే. అప్పట్లో క్యాసెట్లు ఇచ్చేవాడు మనకు. ఇప్పుడు సీడీలు కానీ అప్పుడు క్యాసెట్సే. విన్నాం, క్యాసెట్ పెట్టారు. 2 times విన్నాను నేను ఆ పాట. ట్యూన్ బాగుంది, చాలా బాగుంది సార్ ట్యూన్ అన్న. కరెక్ట్గా ఆ మాట అన్నాను. ఈ లోపల నాగార్జున గారు లోపలికి ఎంట్రీ, మేకప్ రూమ్ అనమాట అన్నపూర్ణ. ఆయన వస్తే వీళ్ళందరూ లేచి వెళ్తారు కదా, అందరూ పాటు నేను కూడా పోయాను. అయితే ఏం జరుగుతుంది అప్పారావు గారు ఇక్కడ అంటే, ఒక కొత్త అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం బాబు అన్నారు అప్పారావు గారు. అప్పటి వరకు నాకు తెలియదు ఆ విషయం. నన్ను అడిగారు, ఏదో 4 పల్లవులు పాడి వినిపించాను, ఆయనకి నచ్చింది, ట్యూన్ వినిపిస్తున్నారనే తప్ప నాకు ఇంకా నా పాట నన్ను పెట్టుకోవడానికి అనేది నాకు ఇంకా తెలియని విషయం. ఆయన తల అనేసరికి కొంచెం నేను సర్ప్రైజ్ అయ్యాను. నిజంగానేనా అని. పాట ఎప్పుడు ఇస్తామని అడిగారు ఆయన. ఏం పేరు అని అడిగారు. ఇలా పోతుల రవికిరణ్ బాబు నా పేరు అన్న. ఆహా అన్నారు. రేపు ఎప్పుడు ఇస్తావు పాట అంటే, రేపు మార్నింగ్ వస్తానన్న. నవ్వారు మొత్తం అంతా. అందరూ నవ్వితే నాకు అర్థం కాలేదు. రేపు మార్నింగ్ వస్తామని మళ్ళీ ఆయన అదే ప్రశ్న అడిగారు. మార్నింగ్ 9:30 కల్లా వస్తాను సార్ అన్న. నవ్వేసి, సరే నేను కూడా వస్తానులే మార్నింగ్ రా నువ్వు అన్నారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆ రాత్రి పాట ఎవరు రాస్తారు, ఎక్కడ పట్టుకొస్తాడు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. నాకు తెలియదు రియల్. నా అర్థం ఏంటంటే, పాట ఇచ్చారు, రాయగలుగుతాం కదా, రాత్రి ఎందుకు రాయలేమని నేను 28 వెర్షన్స్ రాశాను. నైట్ 28 వెర్షన్స్ ఒక పాట. అవన్నీ పట్టుకుని కరెక్ట్ 9:30కి మళ్ళీ సేమ్ ఉన్నా అదే ప్లేస్లో. అప్పారావు గారు వచ్చారు, బెడ్షీట్ వేసారు, దానిపైన అన్ని పెట్టుంచారు, పరిచి ఉంచారు. ఆయన ఎవరైనా పెట్టుంటారు అట్లా. అందులో ఒకటి పిక్ చేశారు, అది మేఘమే నేను వచ్చాను. ఓహో. సో అంటే మీరు మీకంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మరి ఫస్ట్ పాటకి? ఏం కాన్ఫిడెన్స్ అంటే ఏం లేదు మీకు అక్కడ. ఒక్కటే ఫీల్, నాగార్జున లాంటి హీరోకి ఫస్ట్ నేను రాస్తున్నాను అనేది ఒక చిన్న ఇది ఉంటుంది లోపల. దాంతో ఇంకా తెలియని ఆనందం కదా మీకు. ఒళ్ళు తిమ్మిరితో నా పేరు చెప్పాలంటే, అప్పుడున్న తన్మయత్వం అని కూడా తిమ్మిరేది అంత. బ్రెయిన్ తో సహా అంతా తిమ్మిరెక్కిన సిచ్యువేషన్ లో ఇంటికి వెళ్ళాను నేను. ఇంట్లో వాళ్ళతో ఎవరికి ఏం షేర్ చేయలేదు. చూని వచ్చింది, నేను రాస్తున్నానని బుద్ధిగా కూర్చున్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో, అక్క వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళ ఇంట్లో కూర్చొని దాన్ని స్టార్ట్ చేశాను. నైట్ రాశాను మొత్తం. నైట్ అంతా 3:30 వరకు ఉన్నాను నేను వెర్షన్స్ రాస్తూ. 3:34కు అన్ని మళ్ళీ ఫెయిర్ కాపీ రాసుకోవాల్సి వచ్చింది. క్వాలిటీ విషయంలో మరి అంత ఫాస్ట్గా రాస్తే క్వాలిటీ విషయంలో మరి అంటే ఒక్కొక్కసారి ఒక్క రోజులోనే, 1 గంటలోనే, 1 గంటలోనే కూడా పల్లవి పుట్టేస్తుంది. మీకు థాట్ తీసుకోవడానికి అయితే అవర్స్ కావాలి, కానీ వన్స్ ఒకసారి ఒక పదం దొరికితే 10 నిమిషాల్లో కూడా పల్లవి రాయొచ్చు. అదే 10 రోజుల్లో కూడా ఒక్క అక్షరం పడకపోతే ఒక్క లైన్ కూడా రాదు మీకు. అదే ప్రాబ్లం. సో 28 వర్షన్లు అన్నారు కదా, మాకు అంటే మాకు సెలెక్ట్ అయ్యింది తెలుసు, మాకు అంత ప్రపంచం వింది. సెలెక్ట్ అని నాకే గుర్తుంటాయి. ఇప్పుడు ఒక్కటి కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎవరు అడగలేదు, ఒక్కటి కూడా గుర్తులేదు అసలు, ఒక్కటి కూడా గుర్తులేదు నిజంగా. నాకైనా అనిపిస్తుంది అంతే, అన్ని రాశానా నేనని. ఆ తర్వాత అంత అలా రాసే అవకాశం కూడా ఎప్పుడు రాలే. మీకు జనరల్గా 1 or 2 వెర్షన్స్ తోనే పాట అయిపోయేది నాకు. జనరల్ గా మీరు రాసిన అంటే ఫాస్ట్ బీట్లు పల్లవులు కూడా ఇప్పటికీ చాలా మంది ఆదరిస్తున్నారు. సో ఆ ట్యూన్ ని ఆకలింపు చేసుకోవడము మీరు ఎటువంటి మెలకువలు తీసుకున్నారు? స్టార్టింగ్లోనే కదా, ఇప్పుడు చాలా చిక్ చిక్ బొంబం సాంగ్ ఉంది, అన్ని కూడా ఫాస్ట్ బీట్ లో, అన్ని ఫాస్ట్ బీట్ వాడే ఆ పాట, అది ఫాస్ట్ బీట్. వాసులో పాటకు ప్రాణం పల్లవి కూడా ఫాస్ట్ బీట్. సో నేను మాక్సిమం రాసిన పాటలన్నీ ట్యూన్స్, టిపికల్ ట్యూన్స్. ఆ టిపికల్ ట్యూన్స్ ని మీరు ఎలా ఆకలింపు చేసుకున్నారు? అంటే ఏం టిప్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చే వాళ్ళకి, భవిష్యత్తు రైటర్లకి ఉపయోగపడుతుంది
మీ మాటల్లో విందామని. అంటే పాట ఎలాంటి పాట అయినా అవలేలుగా రాసే పరిస్థితి రచయితకు ఉండాలి. ఫస్ట్ ఎలాంటి పాటనైనా రాయగలగాలి. నేను లిమిటెడ్ గా మెలోడీసే రాస్తాను, సిచ్యువేషన్ సాంగ్స్ రాయలేను, ఐటమ్ సాంగ్స్ రాస్తాను అంటే కుదరదు ఇక్కడ. మీకు అన్ని రాయగలిగితేనే, మన కళానికి అన్ని పార్శ్వాలు ఉండగలిగితేనే ప్రయాణం పర్ఫెక్ట్ గా సాగుతుంది అనే సిద్ధాంతం నమ్ముతాను నేను ఫస్ట్. ప్లస్ ఏంటంటే పాట ఎవరికైనా రీచ్ అవ్వాలి. కొంతమంది జానరే పాడుకునేటట్టు పాట ఉండకూడదు ఎప్పుడు. పాట పుట్టుకది కాదు యాక్చువల్గా, పనితో పుట్టిన పాట కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది పాట. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. అలా అని తేట పదాలు రాయాలి. తేట పదాలు అంటే మామూలు వాడుక భాషలో మాటలను వాడితే అందరూ వినగలుగుతారు. గ్రాంధికం రాస్తే మీరు యాక్సెప్ట్ చేయలేరు, పాడుకోలేరు. కానీ అలా పాడుకోలేరు అని చెప్పడానికి లేదు, ఇంకోలా చెప్పాలంటే. అప్పుడు కూడా ఒకసారి ఏమవుతుందంటే సౌండ్ని బట్టి పాడుకుంటూ వెళ్ళిపోతాం మనం. కొన్ని పాటలు అర్థాలు తెలివి చాలా మందికి. ఇందువదన కొందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులన్నది ఎవరికి తెలియదు, మామూలు అడిగితే. కానీ ఆ పాట ఎవరైనా పాడతారు. ఆ టాలెంట్ ఎవరిదంటే రచయితది, అక్షర సత్యం అది రచయితది. ఆ పదాలు శబ్దాలు అర్థాలు అన్ని కలగోల్పుగా వెళ్ళిపోతాడు అట్లా. కాబట్టే పాటలు తెలియకుండా కొన్ని హిట్ అయిపోతాయి. సింగిల్ సాంగ్ కోసం వెళ్ళిన మీరు సింగిల్ కార్డ్ రాసే స్థాయికి వెళ్ళారు. చాలా సినిమాలు అలా రాశారు. అది ఎలా జరిగింది అంటే ఏం లేదు, మీకు ఒక పాటగా పిలుస్తారు. ఇప్పుడు వాసు సినిమా తీసుకుందాం మేము. నన్ను నందు గారని కో డైరెక్టర్ ఉంటారు, ఆయన తీసుకెళ్ళారు కేఎస్ రామారావు గారి దగ్గర. ఆయనకి నేను కొంచెం పరిచయం అవ్వబట్టి తీసుకెళ్ళి నేను చెప్తాను రామారావు గారికి, మీరు రండి కేఎస్ రామారావు గారికి వెళ్ళాను. తీసుకెళ్లారు. ఈయన ఆయన పరిచయం చేస్తే ఆయన కరుణ గారిని తెరిపించి ట్యూన్ ఇచ్చారండి. అది పాటకు ప్రాణం పల్లవి అయితే ట్యూన్ ఫస్ట్ సాంగ్ నాకు వాళ్ళు ఇచ్చింది. సో చాలా తక్కువ టైంలోనే నేను రాసి ఇచ్చేసాను. వెంటనే వాళ్ళు కనెక్ట్ అయ్యాను వాళ్ళకి. అంటే తక్కువ టైంలో రాసేస్తున్నాడు, క్వాలిటీ ఉంది అంటే విషయం ఉంది అతని దగ్గర అని ఇంకో పాట ఇచ్చారు. అలా ఇంకో పాట ఇచ్చారు. 3 రాసిన తర్వాత చెన్నై తీసుకెళ్లారు నన్ను 3వ పాటకి. అక్కడికి వెళ్ళి నేను జ్వరం వచ్చింది నాకు. జ్వరం వస్తే సరే రెస్ట్ తీసుకోండి, ఎవరు ఎత్తగాడని మా అబ్బాయికి సినిమా షూటింగ్ ఒకటి ఉంది, హీరోయిన్ సెలక్షన్ కోసం వెళ్తున్నాను, నేను కేరళకి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటే ఖాళీగా ఉండండి సార్ అన్నాను నేను. ఏం రవికిరణ్ గారు జ్వరం పెట్టుకుని ఖాళీ అంటారు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నారు. రమేష్ అని మేనేజర్ ఉండే అక్కడ, రమేష్ని ఇచ్చి వెళ్తాను మీకు చూసుకుంటాడు మిమ్మల్ని, మీరు ఉండండి ఇక్కడ అని. ఖాళీగా ఉండలేను సార్, ఇంటికి వెళ్ళిపోతాను నేను. అప్పుడు ట్యూన్ ఇచ్చారు నాకు, క్లైమాక్స్ సాంగ్ ట్యూన్ నాకు ఇచ్చారు అప్పుడు. సరే ఖాళీగా ఉండలేనన్నారు కదా, మీ వయసుకి పెద్ద పాట ఇది, ఎవరో రాస్తున్నారు రైటర్ పెద్ద ఆయన, మీరు ట్రై చేయండి అని చెప్పి ఆ పాట నాకు ఇచ్చేసి మేనేజర్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆయన తిరిగి వచ్చేసరికి నేను పాట రాశానండి. జ్వరంతోనే రాశాను ఆ పాట నేను. జ్వరంతోనే ఆ క్లైమాక్స్ సాంగ్ పాడనా తీగ కమ్మని ఒక పాట, పాటగా బతకన మీ అందరి నోట, ఆ పాట క్లైమాక్స్ సాంగ్. దానికి నంది అవార్డు వచ్చింది, బాలుగారు 2002 నంది అవార్డు ఆ పాటకి. అంటే చెప్పలేము, మీకు సిచ్యువేషన్ అవసరం లేదు కదా అట. ఇప్పుడు నాకు ఆ వయసు ఉందా లేదా అవన్నీ పరిగణలో తీసుకునే పదాలు కాదు మీకు. అక్కడ పాట నిజంగా క్వాలిటీ ఇవ్వగలిగాడా ఇవ్వలేదా అది చూస్తారు క్యాల్కులేటెడ్. కాబట్టి ఒక పాటగా మొదలైన ప్రయాణం 4 పాటలు రాయించింది ఆయనతోటి. యాక్చువల్గా ఎవరెవరు రాయాల్సిన పాటలు అవన్నీ. ఆ తర్వాత తెలిసింది నాకు ఎవరిదో వెర్షన్ వచ్చిందంట, అది ఈయన ఒప్పుకోలేదని, కేఎస్ రామారావు గారు ఈ పాటే పెట్టాలన్నారని. ఆ తర్వాత తెలిసే అది పెద్ద రైటరే, పెద్ద ఆయనే, మనం పేరు అప్రస్తుతం ఇక్కడ. సో బాలుగారు అనుకోండి, బాలుగారు విషయం వచ్చింది ఆయన లేరు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.